హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వివో T3 అల్ట్రా మొబైల్ లాంచ్ అయింది. యాక్చువల్ ప్రైస్ అంటే ఎక్కువే, కానీ ఆఫర్స్ లో 29,000 రూపాయల ప్రైస్ పాయింట్ లాంచ్ చేశారు. ఆ ప్రైస్ లో అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే సీరియస్ గా కన్సిడర్ చేయాల్సిన 2 కాన్స్ ఉన్నాయి. బట్ ఫీచర్స్ అరౌండ్ 30,000 రూపీస్ బడ్జెట్ లో మాత్రం ఖచ్చితంగా తీసుకోదగ్గ ఫీచర్స్ అన్నట్లు అనిపించింది. అండ్ రియల్మీ GT60 ఆర్ఎల్స్ రియల్మీ GT6 వాటికి మంచి కాంపిటీషన్ ఇచ్చింది. ప్రాసెసర్ అండ్ రిమైనింగ్ ఫీచర్స్ మాట్లాడుతున్నప్పుడు వాటి గురించి కూడా చిన్న బ్రీఫ్ ఇస్తా. అండ్ డెడికేటెడ్ కంపారిజన్ వీడియోస్ కూడా చేస్తాను ఈ ఫోన్స్ తో. కాకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఆల్రౌండర్ ఫోన్ అన్నట్లు అనిపించింది. అలానే ఈ ఫోన్స్ ని ఖచ్చితంగా నేను పర్చేస్ చేస్తా, కొని తెప్పించి మొత్తం యూస్ చేసి రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత మీరు కొనాలా వద్దా అనే డెసిషన్ తీసుకోండి. రైట్ నో ఈ వీడియో వరకు స్పెసిఫికేషన్స్ అన్ని తెలుసుకొని ఈ ఫోన్ గురించి ఒక అవగాహన పెట్టుకోవడం వరకే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. రివ్యూ పోస్ట్ చేస్తాక అప్పుడు ఒకసారి మీరు మళ్ళీ డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ ప్రైజెస్ చూస్తే 8GB 128GB బేస్ వేరియంట్ మీకు 32,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ 3,000 రూపాయలు తీసేస్తే 29,000 రూపాయలకు వస్తుంది. అలానే 8GB 256GB 34,000 రూపాయలు పెట్టారు, ఆఫర్ లో 31కి వస్తుంది. 12GB 256GB 36,000 రూపాయలు పెట్టారు, కార్డ్ ఆఫర్ తీసేస్తే 33,000 రూపాయలకు వస్తుంది. రిమైనింగ్ ఇంకా ఫిజికల్ ఆస్పెక్ట్స్ అయితే బిల్డ్ క్వాలిటీ మొత్తం కూడా ఇది పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. సైడ్స్ మొత్తం బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ రెండు కూడా స్కాచ్ సెన్సేషన్ ప్రొటెక్షన్ తోనే వస్తున్నాయి. వేగన్ లెదర్ గానీ ఆర్ ప్లాస్టిక్ బ్యాక్ అయితే కాదు, సాలిడ్ గ్లాస్ బ్యాక్ తో వస్తుంది. అండ్ కంప్లీట్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ వాటర్ రెసిస్టెంట్ ఇవ్వడం ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. అండర్ 30,000 వస్తే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ ప్రాసెసరే. ఈ రియల్మీ GT60 లో మనకి రియల్మీ GT6 లో 7+ Gen 3 ప్రాసెసర్లు లేకపోతే 8S Gen 3 ప్రాసెసర్లు వీటికంటే పవర్ఫుల్ ప్రాసెసర్స్. ఈ బడ్జెట్ లో వచ్చే అదర్ ప్రాసెసర్స్ ఎగ్జాంపుల్ 7+ Gen 3 కానీ 8S Gen 3 ఇలాంటి ప్రాసెసర్స్ లో 8 Gen 2 ప్రాసెసర్ కి మాక్సిమం కాంపిటీషన్ ఇచ్చింది ఇది. Antutu స్కోర్స్ లో అయినా లేదా CPU GPU వాటిలో అయినా కానీ ఆల్మోస్ట్ క్లోజ్ కాంపిటీషన్ ఇచ్చింది. 8 Gen 3 అయితే డిఫీట్ చేయలేదు. 8 Gen 3 ఆబ్వియస్ గా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, అది టాప్ నాచ్ లో ఉంటుంది. దాని కింద ప్రాసెసర్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మీకు iQOO Neo 9 Pro, రియల్మీ GT6 వీటికైతే ఖచ్చితంగా కాంపిటీషన్ ఇచ్చింది పర్ఫార్మెన్స్ లెవెల్స్ లో. మీకు 1.6 మిలియన్ వరకు Antutu స్కోర్ అయితే చేసిద్ది. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ పరంగా గేమర్స్ దీన్ని పిక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డే టు డే జనరల్ యాక్టివిటీస్ కూడా దీన్ని పిక్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా అయితే మనం ఖచ్చితంగా టిక్ చేయొచ్చు. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా బాగున్నాయి. LPDDR5X కాన్ఫిగరేషన్ తో వస్తున్నాయి. 8GB 12GB రెండు కూడా. స్టోరేజ్ టైప్స్ UFS 3.1 తో వస్తున్నాయి. 30,000 టచ్ చేస్తున్నారు కదా. రిమైనింగ్ ఇప్పుడు GT60లో కానీ రియల్మీ GT6 వీటిలో చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ టైప్తో వస్తున్నాయి. ఇక్కడ UFS 4.0 ఇచ్చేసి ఉంటే బాగుండేది. పర్లేదు, లాంగ్ టర్మ్ లో కూడా ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ మనల్ని ఇబ్బంది పెట్టవు. అండ్ లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అప్డేట్స్ గురించి కూడా 2+3 years అప్డేట్స్తో మాత్రమే వస్తుంది. ఇది 30,000 రూపాయలు పైకి తీసుకెళ్లారు. 3+4 years అప్డేట్స్ మినిమం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. 15,000 రూపీస్ బడ్జెట్లో ఆర్ 10,000 రూపాయల బడ్జెట్లో 2+3 years అప్డేట్స్ వస్తూ ఉంటాయి. 20,000 పైన నుంచి కూడా 3+4 years అప్డేట్స్ ఇవ్వాలి. బల్ వీళ్ళు 30+ పెట్టి కూడా ఇంకా 2+3 years మాత్రమే ఇచ్చారు. అది కొంచెం ఆలోచించండి. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇందులో 6.78 inch 1.5K రెజల్యూషన్, ఫుల్ HD ప్లస్ కాదు, 1.5K రెజల్యూషన్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. కొంచెం మెయింటెనెన్స్ చూసుకోండి, కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి రఫ్ గా కష్టం. అండ్ ఈ డిస్ప్లే HDR10+ కి సపోర్ట్ చేసిద్ది. బ్రైట్నెస్ 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వచ్చింది. HDR కంటెంట్ కూడా మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. వైడ్ L1 సపోర్ట్ కూడా ఉండిద్ది OTT ప్లాట్ఫామ్స్ కోసం. బట్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. డాల్బీ విజన్ లేదు. అలానే స్పీకర్స్ పరంగా స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, కానీ డాల్బీ అట్మోస్ లేదు. డాల్బీ విజన్ అండ్ అట్మోస్ రెండు లేవు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, IR బ్లాస్టర్, 3.5 హెడ్ ఫోన్ జాక్స్ ఏవి ఉండవు. 30,000 పైన పెట్టినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన అప్డేట్స్ తర్వాత NFC ఫీచర్ ఒకటి ఉంటే నేను పర్సనల్ గా సెకండరీ ఫోన్ కింద ఇంకోటి చూస్తున్నా. ఈ ఫోన్ ఖచ్చితంగా కన్సిడర్ చేసి ఉండేవాడిని, కానీ NFC లేదు కాబట్టి డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇంకా నెట్వర్క్ సిగ్నల్ రిసెప్షన్స్, వైఫై స్పీడ్ పరంగా ఇందులో 8 5G బ్యాండ్స్ తో వస్తుంది. అండ్ Wi-Fi 7 కి సపోర్ట్ చేస్తుంది. మంచి విషయం ఇది, లేటెస్ట్ Wi-Fi 7 ఇది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది, 5.4 కాదు 5.3. అండ్ ప్రాసెసర్ పవర్ఫుల్ ఉంది కదా, గేమ్ లైవ్ స్ట్రీమ్స్ ఏమైనా చేసుకుంటాను అని చెప్పి అనుకుంటే ఇది USB పోర్ట్ 2.0 తో వస్తుంది. మీరు USB పోర్ట్ 3.0 ఉంటే ఎల్గాటో లాంటి స్ట్రీమింగ్ డివైస్ ఏమైనా కనెక్ట్ చేసుకొని స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇది USB 2.0 తోనే వస్తుంది కాబట్టి స్ట్రీమింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేసినందుకు సారీ. బట్ ఒక చిన్న విషయం, మన 100K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఒకవేళ కంటెంట్ నచ్చి ఇక్కడ వరకు చూసి వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా 1 lakh జాయిన్ అవ్వండి. అన్ని కొని తెప్పించి రివ్యూస్ చేస్తున్నాను. ఇలానే ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ ఇంకా కాన్ఫిడెంట్గా ఎన్నో మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీరు సపోర్ట్. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడదాం. జస్ట్ ఈ కెమెరాస్ చెక్ చేయడానికైనా కానీ నేను ఈ ఫోన్ తెప్పించాలి అనుకుంటున్నా. రేర్ సార్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేసిద్ది. అండ్ సెన్సర్ Sony IMX921 ఫ్లాగ్షిప్ సెన్సర్తో. సెన్సర్ నాకు ముఖ్యంగా బాగా నచ్చింది. వీళ్ళు ఇక్కడ LYT ఏం యూస్ చేయకుండా ఫ్లాగ్షిప్ IMX సెన్సార్ నే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఫ్రంట్ కూడా ఇది 50 MP కెమెరాతోనే వస్తుంది. మ్యాజిక్ ఏంటంటే రెండు బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ రెండింటిని యూస్ చేసుకొని మనం 4K 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30 FPS కి లిమిట్ చేస్తారనుకున్న ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి
మీకు 4K 60లో బోత్ ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ కెమెరాస్ ఉపయోగించుకోవచ్చు. కెమెరాస్ పరంగా నేనైతే హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. వచ్చిన తర్వాత డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేసి మీకు చూపిస్తా. అండ్ ఫైనలీ బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. గుడ్ మూవ్ ఇది. 80 వాట్ ఛార్జర్ని బాక్స్లో ఇస్తున్నారు. బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా టిక్ చేసింది. అండ్ ఇంకా సర్వీస్ సెంటర్స్ గురించి మీకు చెప్పక్కర్లేదు. వివో సర్వీస్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా మాక్సిమం అన్ని సిటీస్లో కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఒకసారి ఫైనల్గా ఈ వివో T3 అల్ట్రాలో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి గురించి చెప్తా. దీంట్లో ప్రాసెసర్, డిస్ప్లే, బ్యాటరీ, ఈవెన్ కెమెరాస్ అండ్ ఐపీ రేటింగ్స్ ఈ 5 దీంట్లో ప్రోస్. కాన్స్ వచ్చేసరికి రెండే నాకు నచ్చింది. ఒకటి అప్డేట్స్ 2+3 కాకుండా 3+4 ఇవ్వాల్సింది. 2 NFC ఫీచర్ ఇవ్వాల్సింది. ఖచ్చితంగా మ్యాండేటరీ. 30,000లో NFC తీసుకుని రాలా. ఓవరాల్ గా ఇది వివో T3 అల్ట్రా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ అయితే కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుని 29,000 రూపాయల కోసం చూసారా, అక్కడైతే ఖచ్చితంగా మనం ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా ఆర్డర్ చేసి రివ్యూ కూడా పోస్ట్ చేస్తా. రివ్యూ చూసిన తర్వాత కొనాలా వద్దా అనే డెసిషన్ మీరు తీసుకోండి. 17వ తారీఖున సేల్ ఖచ్చితంగా ఆర్డర్ చేస్తా. రివ్యూ వీడియో కూడా పాసిబుల్ అయినంత త్వరగా పోస్ట్ చేస్తా. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్.